శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కేతు గ్రహం తన స్వనక్షత్రం అయినటువంటి ఈ యొక్క మకా నక్షత్రం మీద పయనం చెందటం వల్ల మార్చి 29, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు, అంటే రాబోయే 252 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 8 నెలల పాటుగా, 8.5 నెలల పాటుగా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఏ రెమెడీస్ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే సో మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. మకా నక్షత్రం అనేది ఈ యొక్క సింహరాశి, అంటే రవి అధీనంలో ఉన్నటువంటి యొక్క సింహరాశిలో ఉంటుందండి. సో ఈ కాలంలో ఏంటంటే, ఇందాక చెప్పుకున్న కాలంలో కేతు మకా నక్షత్రం ద్వారా సంచరిస్తూ అత్యంత విరుద్ధమైన శక్తులను ప్రేరేపిస్తుంది. రాహుకేతు గ్రహాలు అవి గ్రహాల లేదు, ఛాయాగ్రహాలు అన్నమాట. సింహరాశి అనేది ఈ యొక్క రాజసింహాసనం మరియు పితృ పరంపర ద్వారా ఆధ్యాత్మిక ఉద్వికాసం అనే రెండు విభిన్నమైనటువంటి శక్తివంతమైన భావనలు సూచించే రాశి. ఆ రాశిలో ఉండే నక్షత్రం అనేటువంటి ఒక మఖా నక్షత్రం అని చెప్పవచ్చండి. మరి సో దీనివల్ల ఏంటంటే వ్యక్తుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం, అధికారం అనే భావన మరియు జీవన దశ, వీటి మీద మంచి లోతైన ప్రభావం అయితే చూపించబోతుంది. ముఖ్యంగా ఏంటంటే అహంకార నివారణ మరియు నాది అనే మోసపు భావనను తొలగించడము ఈ యొక్క గోచారం, ఈ యొక్క సంచారం యొక్క ప్రాథమిక ఉద్దేశంగా చెప్పబడుతూ ఉందండి. రాజసం లేదా నేనే అధిపతి అనే అహంభావాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అనేది ఈ యొక్క మఖా నక్షత్రం మీద కేతు వెళ్ళటం అనే గోచార సమయం. కేతు మనలో ఉన్న అధికారం, సొంతం, స్వామిత్వం అనే భ్రమను భగ్నం చేయడానికి వచ్చిందని భావించాలండి. అది ఉద్యోగమైనా కావచ్చు, రాజ్యమైనా కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, లేకుంటే ఈ శరీరమే కావచ్చు. కాబట్టి ఏదైనా సరే ఈ కాలంలో కలిగే కష్టాలు మన అధికారం పట్ల ఉన్న మమకారానికి దాదాపుగా సమానమైనటువంటివి అన్నమాట. ఎవరైనా సరే తమ స్థానం, పేరు, ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు లేదా నియంత్రణ పట్ల మితి మీరిన ఆసక్తి ఉంచితే కనుక ఈ కాలము అనేది, ఈ 252 రోజుల కాలం వారిని బాగా ఒక ఫ్రైలాగా వేయించి పెడుతుంది అని చెప్పవచ్చు. అహంకారాన్ని విడిచిపెట్టి ఆసక్తితో కర్తవ్య బుద్ధితో జీవించేవారు తక్కువ బాధను అనుభవిస్తారు. అదర్వైజ్ చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఇది బాధ్యతల నుండి తప్పించుకోవాల్సిన సమయం కాదు, అవి పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన సమయంగా భావించాలి. కానీ నేనే అధిపతి అనే భావన లేకుండా వ్యక్తిత్వం, వృత్తి మరియు ఆదాయం వీటన్నిటిని కూడా సింహరాశి సూర్యుని అధీనంలో ఉండటం వల్ల, ఈ కాలంలో మఖా నక్షత్రం సంచారం వలన అసలు నా మనసు ఏంటి, మనం ఎవరము, మన విలువ ఏంది అనే విషయాలను గట్టిగా ప్రశ్నిస్తుంది అని చెప్పవచ్చండి. సో మన వ్యక్తిత్వం పూర్తిగా బయట ఉన్నటువంటి పదవులు, హోదాలు లేదా సమాజ గుర్తింపుపై ఆధారపడి ఉంటే వాటిని కోల్పోవటం తీవ్రమైన భావనాత్మకమైన వేదనను కొంచెం కలిగించవచ్చు. ఉద్యోగ రంగంలో కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ పెద్ద మార్పు వస్తుందని ఈ యొక్క గోచారం సూచిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ ఆటోమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2030 నాటికి దాదాపుగా సగం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంత వేగంగా ఉండకపోవచ్చు ట్రెడిషనల్గా ఉండే ఉద్యోగస్తులు. 2040 నాటికి దాదాపుగా ట్రెడిషనల్ వేలో పాత పద్ధతిలో వెళ్ళేవారు 90 వరకు కూడా ఉద్యోగాన్ని కోల్పోయి దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ కాలంలో ఏంటంటే అనేక ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలండి. ఫ్రీలాన్సింగ్ కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, లేకుంటే ఇంటి ఆధారంగా చేసే కళారూపాలు కాబట్టి ఏవచ్చు, వీటి పనుల మీద కొంచెం దృష్టి పెట్టవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో కేతువు కొంతమందిని తాము తక్కువగా చూసిన పనుల వైపు మళ్ళీ నడిపించే విధంగా చేస్తుంది, వినయం నేర్పిస్తుంది, మరియు ఏ నిజాయితీ పని కూడా చిన్నది కాదు అనే విధంగా మీకు ఒక మానసిక భావన క్రియేట్ చేస్తుందండి. సో రాహు అనే గ్రహము మొండెం పై భాగం అయితే కేతు మొండెం కింది భాగం, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు అండి. కర్కాటక రాశి వారికి ఏంటంటే ఈ యొక్క కేతు గ్రహము 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేతువు ఈ 252 రోజుల పాటుగా మఖా నక్షత్రంలో స్వనక్షత్రం మీద ముందుకు వెళ్తున్నారు. 2వ స్థానం అంటే మాట మరియు డబ్బు. ఈ రెండు సంగతి చాలా డీటెయిల్గా ఇక్కడ మనకు టెస్టింగ్కి వస్తాయి. అవి వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కేతువు డిస్కనెక్టింగ్ ప్లానెట్. కుటుంబంలోని మాటలు మీకు స్టింగ్ లాగా, గుచ్చుకుందిలా కాస్త అనిపించవచ్చు. అదేవిధంగా మీ యొక్క మాటలు కూడా వాళ్ళ మనసును నొప్పించేలా మాట్లాడినట్టయితే కొంచెం సంబంధాలు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు కాస్త పాస్ తీసుకొని ఎమోషన్లా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. డబ్బు విషయంలో ఏంటంటే సేవింగ్స్ చేయటం, పొదుపు చేయడం, నిలబెట్టుకోవడం కొంత కష్టంగా అనిపించవచ్చు. ఆకస్మికంగా ఖర్చులు, ఫ్యామిలీ ఖర్చులు, హెల్త్ చెకప్స్ కోసం కావచ్చు, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఏది ఏమైనా ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. మీకు తెలిసి తెలియకుండానే కామ్గా, మౌనంగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. అంతగా మాట్లాడని అనిపించదు 2వ స్థానంలో కేతు ఉన్నప్పుడు. కొంతమంది ఇంట్రావర్ట్ వైపు కూడా మారతారు. మరికొంతమంది ఇదివరకు బాగా జోవియల్గా ఉండేవారు కాస్త మాటలు తగ్గించే అవకాశం ఉంది.
అదేవిధంగా అహంకారంతో కనుక మాట్లాడితే కేతు వెంటనే రియాక్షన్ చూపిస్తుందండి. కనుక ఈ సమయంలో మీరు అతి జాగ్రత్తగా మాట్లాడండి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ స్థానంలో, రెండవ స్థానం అంటే కుటుంబం కూడాను, రెండవ స్థానం ఫుడ్ కూడా కదా. సో ఆహారపు అలవాట్లు కూడా మీరు శుద్ధి చేసుకోవాల్సిన టైం అని చెప్పవచ్చు. ఫుడ్ ద్వారా కూడా మనకు కార్మిక శక్తి జరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకొని సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఉపవాసం వంటివి మిమ్మల్ని మెంటల్గా సడన్గా హీలింగ్ వైపుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏకాదశి రోజు కావచ్చు, ఇట్లా కొన్ని రోజులు, ముఖ్యమైన రోజుల పరిహారంగా ముఖ్యంగా ఏంటి అన్నదానము, పేద పిల్లలకి టిఫిన్ పెట్టడము, లేదా పాలు పెట్టడము, పాలు ఇవ్వటము, కుటుంబ పెద్దల ముందు అహంకారాన్ని తగ్గించుకొని వాళ్ళ వినయ విధేయులతుంటే కనుక ఇది ఒక పెద్ద పవర్ఫుల్ రెమెడీ అని చెప్పవచ్చండి. సో ఏది ఏమైనా కేతు గ్రహము 2వ స్థానంలో ఉన్నారు. 2 అంటే ధనము, కుటుంబము, మాట, అదేవిధంగా సేవింగ్స్ ఆఫ్ మనీ, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏంటంటే కేతు ఉన్నది రవి ఇంట కాబట్టి గవర్నమెంట్ అధికారులతో కావచ్చు, డీల్ చేసే వ్యవహారంలో కానీ, గవర్నమెంట్ ప్రాజెక్టులతో చేసేవారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం గవర్నమెంట్ అధికారులతో కానీ ఆఫీసర్లుగా సత్సంబంధాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు ఏంటంటే సో ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. కేతు అనే గ్రహం ఏంటంటే మకా నక్షత్రం మీద ఉంది కాబట్టి పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే సో అది క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటే కనుక వారి యొక్క పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ మీ కుటుంబం మీద, మీ వంశం మీద ఉంటాయని చెప్పవచ్చండి. సింహరాశి వారికి అధిపతి రవి సింహరాశిలో, కేతు నక్షత్రం మీద, మకా నక్షత్రం మీద డైరెక్ట్గా సంచారం చేస్తూ ఉన్నారు. 1వ స్థానం అంటే మీ యొక్క శరీరము, మీ యొక్క వ్యక్తిత్వము, మీ యొక్క ఇమేజు, అదేవిధంగా లైఫ్ డైరెక్షన్ మీదనే పడుతుందండి. అంటే ఇది ఒక పూర్తిగా కార్మికంగా రీసెట్ చేయటము అని చెప్పవచ్చు. సూర్యుని రాశి అయిన సింహానికి ఏంటంటే చూడాలని ఉంటుంది, గుర్తించాలన్న తపన ఎక్కువగా ఉంటుందండి వీరికి. ఇప్పుడు కేతు మీ రాశిలోకి వచ్చారు, స్వనక్షత్రం మీదకి, సొంత నక్షత్రం మీదకి వచ్చారు. గౌరవము, ప్రశంసలు, స్టేటస్ ఇవన్నీ కనుక పోతే అసలు నువ్వు ఎవరు అనే భావన కలుగుతుందండి అని అడుగుతుంది కూడా. ఈ కాలంలో మీ యొక్క డ్రెస్ అయితే ఏంటి, మీ యొక్క లుక్, మీ యొక్క మాట్లాడే తీరు, సోషల్ ప్రజెన్స్ ఇవన్నీ కూడా కాస్త సైలెంట్గా మారవచ్చు. ఫ్రెండ్ సర్కిల్, సోషల్ మీడియా మీద ఉన్న హడావుడి కొంచెం తగ్గే అవకాశం అయితే కాస్త కనపడుతుంది. రాహు అత్యాశ అయితే కేతు నిరాశ కూడా. రాహు టూ మచ్గా మెటీరియలిస్టిక్ లైఫ్ అయితే కేతు స్పిరిచువల్, భక్తి, వైరాగ్యం. కొంతమంది సింహరాశి వారు అసలు ఎందుకు నేను ముందు ఉండాలి, ఇక కొద్దిసేపు వెనక నుండి అబ్జర్వ్ చేస్తాను అనుకుంటారండి. అలాంటి భావనలు వస్తూ ఉంటాయి. ఇది ఒక నష్టం కాదు, ఇది ఒక ఈగో డిటాక్స్ అనమాట. కేతు మీకు పర్ఫార్మెన్స్ సెల్ఫ్ తీసేసి లోపల దాగి ఉన్న ఆత్మ లీడర్షిప్ని బయటికి తీసుకువస్తుంది అని చెప్పవచ్చు. మధ్య మధ్యలో కాస్త ఐడెంటిటీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుందండి సింహరాశి కావచ్చు. ఇది నాకు ఇక నచ్చడం లేదు, ఈ ఫీల్డ్ ఈ నా దారి కాదు, ఇలాంటివి కొంచెం బలంగా అనిపించవచ్చండి. కొత్త దారులు వెంటనే కనబడకపోయినా ఓపికతో అబ్జర్వ్ చేస్తే 2026 చివరికి మీకు కొత్త మరియు ఆథెంటిక్ డైరెక్షన్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. డిసెంబర్ 5 వరకే ఈ గోచారం ఉంటుంది కాబట్టి రెమెడీస్ ఏంటంటే మీరు ఇక చేయలేని పనులు స్లోగా మెల్లమెల్లగా వదిలేయటము, కానీ అహంకారంతో, కోపంతో కట్ చేయకండి. ఏదైనా కూడా గ్రేట్ఫుల్గా ఉండండి, శాంతిగా ఎగ్జిట్ అవ్వండి ఆ సిచ్యుయేషన్ నుండి. సో ఈ సమయంలో ఏంటంటే ఒంటరిగా ఉండే టైము, జపము, జర్నలింగు, మెడిటేషన్, అసలు మీ యొక్క సింహతత్వం ఏంటి, మీ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తూ ఉంటాయండి. ఏదేమైనా మనకు కలిగిన మంచికి గ్రాటిట్యూడ్, హృదయం చూపించుకోవడం కూడా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదివితే మంచిది. కనీసం ఆదివారం ఉదయం సూర్యనారాయణకి అర్ఘ్యం ఇవ్వండి. ఓం గురుని సూర్యాయ నమః లేదా ఓం గం గణపతియ నమః ప్రతిరోజు 11 నుండి 27 సార్లు, అంటే 11 టైమ్స్ కానీ ఇక్కడ 27 టైమ్స్ కానీ జపిస్తూ ఉంటే బాగుంటుందండి. సో ఏదేమైనా బడాయి, గొప్పతనం చూపించాల్సిన కంపల్షన్ తగ్గించి సింపుల్ సేవా పనులు చేయండి. మీ లీడర్షిప్ మరింత పవిత్రంగా తిరిగి వస్తుంది అని చెప్పవచ్చు అండి. మరి కన్యా రాశి వారికి 12వ స్థానంలో, వ్యయ స్థానంలో కేతు సంచరిస్తూ ఉన్నారు మకా నక్షత్రం మీద. అంటే 12వ స్థానం అంటే ఏంటయ్యారంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, నిద్ర, విదేశీ పనులు, విదేశాలు, రీట్రీట్, మోక్షం. సో వీటికి సంబంధించిన స్థానం మీద కేతు సంచరిస్తూ ఉన్నాడు. అది ఒక ఆధ్యాత్మికమైన పొజిషన్ అండి. ఈ సమయంలో 252 రోజుల పాటుగా ఏంటంటే ప్రపంచం హడావుడి నుండి కొంచెం దూరంగా ఉండాలని కోరిక కలుగుతుంది. ఈ గాబరా జీవితం, ఉరుకుల పరిగెత్తుల జీవితం నుండి కొద్దిగా రిలాక్స్ అవుదామా అనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా సోషల్ లైఫ్ కూడా కొద్దిగా తగ్గుతుంది. ఇన్వర్డ్ జర్నీ, మీరు ఇంటర్నల్గా పయనం చేయాలనుకుంటారు. మెడిటేషన్ కానీ, థెరపీ కావచ్చు, ఇన్నర్ హీలింగ్ లాంటి విషయాల మీద ఎక్కువగా ఆకర్షణ మొదలవుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. సుప్త మనసు అంటారు కదా, అది బాగా యాక్టివేట్ అవుతుంది. డ్రీమ్స్ చాలా వివిడ్గా, సింబాలిక్గా, కొన్నిసార్లు ప్రొఫెటిక్గా కూడా ఉండొచ్చండి. పాత భయాలు ఏమైనా ఉన్నా, దాగి ఉన్నటువంటి భావోద్వేగ గాయాలు కానీ, సంస్కారాలు, ఇవన్నీ కూడా పైకి వస్తాయి. ఇవన్నీ క్లీనింగ్ కోసం వచ్చిందని భావించండి. భయపడి దాచిపెట్టకండి.
కొద్దిగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. ఫారిన్ ట్రావెల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, చారిటీ, ఆశ్రమాలు, కౌన్సిలింగ్, స్పిరిచువల్ కోర్సుల మీద ఖర్చు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇది ఏది ఏమైనా వేస్ట్, వృధా అయితే కాదండి. మీ ఆత్మశాంతి కోసం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్గా మీరు భావించాలి. ఇది ఒక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం అని చెప్పాలి. 12వ స్థానంలో కేతువు మీరు చాలా కాలంగా మించిపోయే వరకు వర్క్ చేసిన చోట నుండి బ్రేక్ తీసుకోమని చేస్తుంది. పడిన కష్టం వర్కహాలిక్ చాలు, బీ రిలాక్స్ అంటుందండి. సో కాబట్టి ఇది ఒక డివైన్ రెస్ట్ ఇచ్చే పీరియడ్. కన్యా రాశికి 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి స్పిరిచువల్గా కూడా గ్రో అవుతారు. రాత్రి నిద్రించే ముందు స్క్రీన్ టైం తగ్గించడం, కొద్దిగా ధ్యానం చేసుకోవడం, శ్వాస మీద శ్వాస అభ్యాసం చేయడం లాంటిది మంచిగా ఉంటుంది. మీరు నమ్మే గురువు కావచ్చు, హీలర్ కావచ్చు, థెరపిస్ట్ ఉంటే వాళ్ళతో రెగ్యులర్గా ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటే సో మీరు సాధన ఈజీగా అవుతుంది, బాగుంటుంది కూడా. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. అదేవిధంగా చారిటీ అవసరం ఉన్నప్పుడు చేస్తూ ఉండండి. ఆశ్రమాలకు, ఆర్ఫనేజ్లకి, ఓల్డ్ ఏజ్ హోమ్లకి ధర్మాలు చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి ఫలితం, మంచి కర్మ వస్తుంది. ప్రతిరోజు కావచ్చు, లేదంటే కనీసం వారానికి ఒకసారైనా 20 నుంచి 30 నిమిషాలు కంప్లీట్గా సైలెంట్గా ఉండే ఇంట్రాస్పెక్షన్ కోసం కేటాయించండి సమయాన్ని. ఇదే మీ యొక్క మోక్షయాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో కాబట్టి ఆ రకంగా మీ యొక్క ప్రయత్నం ఉంటే కనుక అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. మనం చెప్పుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలండి. అందరికీ ఇలా జరగాలని లేదు. మీకు వ్యక్తిగత జాతకం అంటూ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి లగ్నం ఉంటుంది, లగ్నాధిపతి బలాబలాలు ఉన్నాయో మాకు తెలియదు. సో జరుగుతున్న దశాంతదశని బట్టి కూడా వాటి ప్రభావం మీద కొంచెం మారుతూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా జనరలైజ్ ప్రభావం అయితే మనం చెప్పుకుంది 100% కరెక్టే అవుతుంది. అంతేకాకుండా ఇది ఒక కేతు సమయం కాబట్టి మీలో మీకు కానీ మీకు బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. 0 మార్చితో మొదలెట్టినా సరే 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం మీరు పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. దట్ వన్స్ వీ కెన్ గివ్ యూ ద గ్యారంటీ. చాలా మంది జాయిన్ అయి నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో జాయిన్ అండి. సో అలాంటి వారి కోసం, ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్సు లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.